ఈరోజు ప్రభు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే అందరూ కూడా ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్కసారి బైబిల్ గ్రంథం తెరుద్దాం. అందరం కూడా ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను, మీరు ఆలకించండి. కలగబోవున్నది ఏదో మనుషులు ఎరుగకుండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? ఊరికి పోవు త్రోవను ఎరుగున వారై బుద్ధిహీనులు తమ ప్రయాసత ఆయాసపడుదురు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ప్రభు వాక్యాన్ని మనం విన్నాం కదా, ఇక్కడ రాయబడిన మాటలు మరొకసారి జ్ఞానం చేసుకుందాం. కలగబోవున్నది ఏదో మనుషులు ఎరుగకుండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారని ప్రసంగి భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కలగబోవున్నది ఏదో. ఈ రోజు నీ జీవితంలో ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. రేపటి రోజు ఏమి నీ జీవితంలోకి వస్తుందో నీకు తెలియదు. రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. తెలియకపోయినను చాలా మంది లోక సంబంధమైన మనుషులు ఏం మాట్లాడతారంటే, నీకు రేపు అది సంభవిస్తుంది, రేపు ఇది సంభవిస్తుంది అని చాలా విధమైనటువంటి మాటలు మనతో మాట్లాడటం జరుగుతుంది. వారందరినీ కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, వారందరూ బుద్ధిహీనులు. హల్లెలూయా. జరగబోవున్నది ఏదో అది మనుష్య కుమారుడు అయినటువంటి దేవునికి తప్ప మరి ఎవరికి తెలియపరచబడలేదు. హల్లెలూయా. కాబట్టి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రాముఖ్యంగా. ఏం జరుగుతుందో